సరే నడవనప్పుడు అంటే నడవలే, కనీసం మన టైం మంచిగా నడిచినప్పుడన్నా పతారా చూయించుకోవాలి, పవర్ పెంచుకోవాలి కదా అని ప్లాన్ లేసి పనుల పడ్డట్టుండు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో ఎన్ని సీట్లతోని రికార్డు కొట్టినా ఇప్పటికిప్పుడు తెలంగాణలో మరి అసెంబ్లీ పోటీకి దిగేతందుకు బలం లేకున్నా చిన్నగా మెల్లగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లతోని ఇంత ఇంత జోష్ పెంచాలని డిసైడ్ అయిందట. అందుకే కమలం కాడలు పట్టుకొని కాంపిటీషన్లో దిగబోతుండట. ఏమిట్లకేం లేదు కానీ మూడుట్ల కేసరి పెట్టుడు అంటే గిదే చూడ్రి. ఏపీలో హిట్ కొట్టిన ఫార్ములానే వచ్చే ఏడాది కాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా వర్కౌట్ చేసి పసుపు జెండా ఎగిరేయాలన్న ప్లాన్లు ఉందట టీడీపీ. కొన్నేళ్ల సంధి తెలంగాణలో పురాగ పతార లేకుంటైన సైకిల్ పార్టీకి మళ్ళా రిపేర్లు చేసి ఓ ఎలుగెలిగిద్దామన్న ఆలోచన ఉండట చంద్రలాల్ సారు. ఏపీ ఎలక్షన్లలో బీజేపీ జనసేనతో పొత్తుగూడి పవర్లకు వచ్చే వరకలా ఫుల్ జోష్లున్న తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లు గ్రేటర్ ఓట్లల్లా మళ్ళా ఊపు చూపియాలని ఉబలాటంతోనురట. అందుకే పొత్తు ధర్మం కింద ఈడ కూడా కలిసే పోటీ చేసి పవర్లు ఉన్న పార్టీ కాంగ్రెస్ కు బలమైన ప్రతిపక్షంగా ఉన్న కార్ పార్టీకి గట్టి పోటీ చేయాలని కష్టతోన్నారట. 2020లోనే గ్రేటర్ ఎన్నికల్లా బీఆర్ఎస్ బీజేపీలు చెరో 35 ఓట్ల షేర్ తెచ్చుకుంటే ఎంఐఎం 18% ఎన్నికేసుకున్నది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ కి అంత కొడితే 6% ఓట్లే వచ్చినాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పవర్లకు వచ్చి ఏడాది అయ్యేలోపే పబ్లిక్ లో హ్యాండ్ పార్టీ మీద మస్తు నెగిటివిటీ వచ్చింది. మీదికెళ్ళి హైడ్రాస్ వంటి పంచాదులు చేయంగా కామన్ పబ్లిక్ కాంగ్రెస్ కు ఓటేయాలంటేనే 1కి 5 సార్లు ఆలోచించే కాడికి వచ్చింది కథ. అందుకే ఇదే సందనుకొని బీజేపీతో కలిసి పోటీ చేస్తే టీడీపీ కూడా మళ్ళా లైమ్ లైట్లకు వస్తుందన్న ప్లాన్లు ఉండట బాబు. ముఖ్యంగా కూకట్పల్లి, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్ అసొంటి ఏరియాలు టీడీపీకి కంచుకోటలుగా పేరున్నాయి కాబట్టి మొన్నటి ఎలక్షన్ రిజల్ట్ చేయంగా పట్టణంలో ఆ జాగాల్లో కూడా టీడీపీ క్యాడర్ యాక్టివేట్ అయ్యారు కాబట్టి ఒంటరిగా పోటీకి దిగే కంటే సెంటర్ లో కూడా సపోర్ట్ ఉన్న పువ్వు గుర్తుతోనే పురుసాతుగా కలిస్తే డబుల్ ఇంపాక్ట్ ఉంటుందని ప్లాన్ అట. కానీ బాబు అండ్ కో బాజాప్తా ఆలోచన చేసుకోవాల్సిన ముచ్చట ఏంటంటే బీజేపీకి 100 మీద సీట్లు వచ్చేటంత పతారైతే లేదనేది ఓపెన్ ఫ్యాక్ట్. ఇచ్చిన హామీలో ఇప్పుడున్న బీజేపీ ఎంపీలు ఏది కూడా ముంగట పడేయకపోయే వరకలా గట్టిగానే వ్యతిరేకత ఉన్నది. కాబట్టి బీజేపీ తోక పట్టుకొని గ్రేటర్ ఎన్నికల్లో ఇది ఒడ్డుకు చేరుదాం అనుకుంటే ఉత్తకైతే అవుతుంది. పబ్లిక్ లో పతార లేని పార్టీలతో పొత్తు కూడిన ఫాయిదేమున్నది? ఏదో ఏపీలో ఎట్లనో వర్కౌట్ అయింది కదా అని పక్క రాష్ట్రాలు కూడా పనితనం చూద్దాం అనుకుంటే అయ్యే పనేనా అనేది పొలిటికల్ అనలిస్టులు ఆ గట్టి అడుగుతున్న ప్రశ్న. అన్నిటికంటే మొదలు అసలు అడగంగానే అలే బల ఇచ్చి పొత్తు కూడా పోటీ చేద్దామని తందుకు కమలం పార్టీ లీడర్లు సరే అంటారా అనేది చూడాలిగా. అమ్మయ్య, చెన్నై తమిళనాడు దిక్కు వానలు బంద్ అయినాయి. తుఫాన్ వచ్చిన తొవ్వల్నే వెనకకు పోయింది. ఇక మళ్ళా ఎక్కడోళ్ళు అక్కడ బీచ్ల కాడికి పోయి కూల్గా చిల్ అవుతారు. ఇట్లా నిన్న మొన్నటి దాకా వరదలలో ముంచెత్తిన తమిళనాడును వానలు వదిలేసి వెళ్ళిపోయినాయి. ఏడజూడు నీళ్లతోని చెరువులైన రోడ్లు ఇప్పుడు మామూలు స్టేజ్కి వచ్చేసినాయి. రోడ్ల మీద కాగితం పడవలోలే కొట్టుకుపోయిన బండ్లు, కార్లు, బస్సులు చూసినాం కదా నిన్న మొన్నటి దాకా. ఇక ఇప్పుడు అస్సలు పడవలు చూడుర్రి ఎట్లా ఎంజాయ్ చేస్తారో పబ్లిక్ అవెక్కి. పచ్చని చిలకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందాలరివిల్లు అని పాటేసుకొని ఏమన్నా చిల్ అవుతుర్రా. తమిళనాడులో వానలు జర తక్కువ అయ్యేసరికి బుడ్డ పోర్లను దొలుకొని అట్లా సాయంత్రం పూట పడవ ఎక్కిచ్చి ఉష్కెల్నే తిప్పుతుండు. ఎందుకైనా మంచిది, తుఫాను నమ్మలేం కదా అని బుడ్డ పిల్లగాళ్ళాయే, అందుకే ఒడ్డుకే తిప్పుతున్నట్టుండు తాత. ఇక ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కించేసరికి అమ్మయ్య వానలు తగ్గినాయిరా సామి అని కామెంట్లు చేస్తారు కొందరు. ఇంకొందరైతే ఏందో ఏమో ప్రకృతి ఎప్పుడు ఎట్లుంటుందో ఆ దేవునికే తెలియాలి, అది ప్రేమ చూపించినా తట్టుకోలేం, కోపం చూపించినా తట్టుకోలేం అని మాట్లాడుకుంటారు. ఎందుకైనా మంచిది జర పైలంగుంటే అందరికి మంచిదే కదా, ఏమంటారు?